హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిక్షనరీ ఇన్ పైథాన్. అసలు డిక్షనరీ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేసుకుంటాం, అసలు ఎలా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాం అనేది మనం పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి డిక్షనరీ అంటే ఏంటి పైథాన్లో? డేటా టైప్. డిక్షనరీ అంటే ఒక డేటా టైప్. డిక్షనరీ అంటే మనం ఎలిమెంట్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం డిక్షనరీలోకి వచ్చేసరికి? కర్లీ బ్రేసెస్ని యూజ్ చేసుకుని మనం ఎలిమెంట్స్ని డిఫైన్ చేసుకుంటాం ఎలిమెంట్స్ని కర్లీ బ్రేసెస్ని యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్కి వచ్చేసరికి ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం అలో చేస్తాం లిస్ట్లో. స్క్వేర్ బ్రేసెస్ని యూజ్ చేసుకుని లిస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని అలో చేస్తుంది. డిక్షనరీలోకి వచ్చేసరికి ఏంటి, ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే కీ వాల్యూ డేటా, వాల్యూ డేటా అలా మనం డిఫైన్ చేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే K:V, కీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసాం. ఏ అంటే ఏంటి ఇక్కడ? కీ. ఏ అనేది ఇక్కడ కీ. 1 2 3 అని ఇక్కడ ఏమవుతాయి? వాల్యూ. నెక్స్ట్ 1 అనేది కీ, ఏబిసి అనేది వాల్యూ. 1 ఏబిసి ఈ 2 పేర్ చేస్తే అదేమవుతుంది మనకి? ఐటెం. ఈ రెండు కీ వాల్యూ రెండు కలిపితే మనకి ఒక ఐటెం అవుద్ది. సపోజ్ మనం వాల్యూని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మనం వాల్యూ కావాలి. ఈ వాల్యూ మనం ఏం చేయాలి? కీని కాల్ చేయాలి. కీని కాల్ చేస్తే మాత్రం మనం వాల్యూని యాక్సెస్ చేసుకోగలం. కీని కాల్ చేసి వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ గురించి మనం క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ ఏంటి, కీ షుడ్ బి ఇమ్యూటబుల్. కీ అనేది ఇమ్యూటబుల్ అంటే చేంజబుల్ కాదు. అంటే ఏంటి, మనం తీసుకున్న కీస్ అనేవి మనం చేంజ్ చేసుకోలేం, చేంజ్ అవ్వవు. కీస్ అనేవి అలాగనే ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ షుడ్ బి మ్యూటబుల్. అంటే ఏంటి, మనకి వాల్యూ వచ్చేసరికి మనం వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇంట్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్ ఏ డేటా టైప్ అయినా యూజ్ చేసుకుని మనం వాల్యూని చేంజబుల్ అంటే వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, కీ అనేది ఏంటి ఇక్కడ? ఇమ్యూటబుల్. కీని చేంజ్ చేయలేం. వాల్యూని డిఫరెంట్ డేటా టైప్స్లో యూజ్ చేసుకుని మనం వాల్యూని చేంజ్ చేసుకోగలం. నెక్స్ట్ వచ్చేసి కీ విల్ యాక్ట్ యాజ్ ఇండెక్స్. ఇక ఏమంటున్నారు, కీ అనేది ఇండెక్స్లో యాక్ట్ చేస్తుంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా? ఏ అనేది కీ, మనకి 1 2 3 అనేది ఏంటి? వాల్యూ. మనం ఇందాక చెప్పుకున్నట్టే వాల్యూ మనం యాక్సెస్ చేసుకోవాలంటే కీని కాల్ చేయాలి. అంటే ఏంటి, కీ ద్వారా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం ఇండెక్స్ లాగా. కీ ద్వారా 1 2 3 అనే వాల్యూని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నో స్లైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో స్లైసింగ్. అంటే స్లైసింగ్కి పాసిబుల్ కాదు. ఎందుకు అంటే మనం ఏంటి ఇక్కడ ఇండెక్స్ కూడా మనకు పాసిబుల్ కాదు. ఇండెక్స్ ద్వారా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేయం, ఇక్కడ కీ ద్వారా ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తాం. సో ఇండెక్స్ అనేది పాసిబుల్ కానప్పుడు స్లైసింగ్ కూడా పాసిబుల్ కాదు. ఇక్కడ ఏంటి, మనకి ఇండెక్స్ అనేది పాసిబుల్ కాదు, సో స్లైసింగ్ కూడా పాసిబుల్ కాదు. కీ ద్వారా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీస్ ఆర్ యూనిక్ క్యూ. కీస్ అనేవి ఏంటి ఇక్కడ? యూనిక్ క్యూగా ఉండాలి, డూప్లికేట్గా ఉండకూడదు. ఎలా అంటే కీస్ అనేవి ఏంటి ఇక్కడ? ఇండెక్స్లో యాక్ట్ చేస్తున్నాయి. కీస్ ద్వారా మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్స్ ఉన్నాయి, రోల్ నెంబర్స్ అనేవి యూనిక్ క్యూగా ఉంటాయి. అలానే డిక్షనరీకి వచ్చేసరికి కీస్ అనేవి యూనిక్ క్యూగా ఉంటాయి. కీస్ అనేవి ఇండెక్స్లో యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి. డిక్షనరీ అనేది ఇంపార్టెంట్ డేటా టైప్ అని కూడా చెప్పుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి టాపిక్ అనేది. డిక్షనరీలో ఎప్పుడు యూజ్ చేస్తామో, కీ వాల్యూ పెర్ డేటా ఉన్నప్పుడు మనం డిక్షనరీని యూజ్ చేసుకుంటాం. అలానే డిక్షనరీలోకి వచ్చేసరికి మెథడ్స్ కూడా ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి గెట్ మెథడ్, అప్డేట్ మెథడ్, వాల్యూస్ మెథడ్, కీస్ మెథడ్, ఐటమ్స్ మెథడ్. ఇవన్నీ డిక్షనరీ మెథడ్స్. ఈ మెథడ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.